ఇదిగో రేఖక్క, ఇప్పుడున్న అమృత వేరు, అప్పుడున్న అమృత వేరు. ఈ గోవర్ధన్ దగ్గర డబ్బులు తీసుకొని ఇంటికి సీక్రెట్గా రమ్మని చెప్పింది. సరస్వతమ్మ గారు, మూర్తి గారు, శర్వాణి మేడంకున్న నాలెడ్జ్ రేణుక మేడంకు లేనట్టుంది. మూర్తి గారు, మీరేం కంగారు పడకండి. మీ పాపను మీకు అప్పగించే బాధ్యత నాదని చెప్పాను కదా. అలాగేనమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా వింటాం. అక్షర, వాళ్ళే మీ అమ్మమ్మ తాతయ్య. నాకెవరూ లేరు, నేను అనాథని నేర్చావు కదా. ఇదిగో మీ అమ్మమ్మ తాతయ్య నీకోసం వచ్చారు. వెళ్ళమ్మా. నీ పిల్ల తగులయ్యా, త్వరగా నువ్వు తెచ్చివే. అవతల సురేంద్ర గడికి నీకు ఉండిస్తానని మాట ఇచ్చా. అమ్మా, నేను మీ అమ్మమ్మని తల్లి. రామ్మా. రామ్మా. వదిలేస్తావా అమ్మా? అమ్మా, నన్ను వదిలేస్తావా? నాకు మా అమ్మ దూరమైంది, మా నాన్న దూరమయ్యాడు.
ఇప్పుడు నువ్వు కూడా నన్ను దూరం చేస్తావా అమ్మా? నేను నీ దగ్గరే ఉంటానమ్మా. నేను మా అమ్మని చూసుకుంటున్నాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళనమ్మా, ప్లీజ్ అమ్మా. శర్వాణి, ఎప్పటికైనా అర్థమైందా అక్షరం నీకే సొంతమని? చూసారా సరస్వతమ్మ గారు, ఈ శర్వాణి నాటకాలు పాపనిచ్చినట్టే ఇచ్చి ఎలా తిరకాసు పెట్టిందో. ఏ కీర్తి, నువ్వు మనిషిగా ఎప్పుడు ఆలోచించవా? ఇది సెన్సిటివ్ ప్రాబ్లం, చిల్లర వ్యవహారం కాదు. చిల్లర వ్యవహారం కాకపోతే పాపనిచ్చినట్టే ఇచ్చి ఎందుకమ్మా నీ వైపు తిప్పుకుంటున్నావు? కీర్తి, ఇంకా తనతో మాటలేంటి? పాపం తీసుకుని వెళ్ళమని మూర్తి గారికి చెప్పు. శర్వాణి గారు, మర్యాదగా అడుగుతున్నాను, మా మనోరాల్ని మాకిచ్చేయండి. అమ్మా, నేను వెళ్ళను. నేను నీతోనే ఉంటాను. మూర్తి గారు, పాపకిష్టం లేకుండా నేనేమి చెయ్యను. పాపకి మీతో రావడం ఇష్టం లేదంటుంది. తను నా దగ్గరే ఉంటుంది. అక్షర నా కూతురు. ఇక మీరు బయలుదేరచ్చు. శర్వాణి, అది నా మనవరాలు. సరస్వతమ్మా, ఎందుకు అనవసరంగా నోటికి పని చెప్తారు? ఆ పాప శర్వాణి కూతురే ఉంటుంది, అంతే కదా? సరే, మీ కూతురు పేరు సుకన్య, శర్వాణి అయితే కాదు కదా. పదండి వెళ్దాం. కీర్తి, నీరజా, పదండి వెళ్దాం. వెళ్ళొస్తాం శర్వాణి. శర్వాణి, కీర్తి, రావయ్యా వకీలు. మా గెస్ట్ హౌస్ లో మనకు పని పడింది.
కూర్చోండి. నీకు దండం పెడతాను కీర్తి. మొన్న అమృత కోర్టులోకి సీడీలు పట్టుకొచ్చినప్పటి నుంచి అన్నీ వదిలేసుకుని బుద్ధిగా బతకాలనుకుంటున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే కీర్తి ప్లీజ్. గెస్ట్ హౌస్ లో కాళ్ళు పట్టుకోరా మగడా అంటే అందరి ముందు కాళ్ళు పట్టుకుంటానంటున్నావు. అసలు నువ్వే మగడివయ్యా. నీకు దండం కీర్తి, నాకు నువ్వు వద్దు, నీ గెస్ట్ హౌస్ వద్దు. సడన్ గా నన్ను ఎందుకు పిలిపించావో అది చెప్పు ముందు. కీర్తి, నీకందరూ నాలాగే అటు ఇటు కాని వాళ్ళే దొరుకుతుంటారా? రవీంద్ర, నువ్వు కాసేపు గమ్మునుండు. నీరజ, మా లాయర్ వచ్చిన దగ్గర నుంచి ఒకటే చెమటలు తుడుచుకుంటున్నాడు. తనకు ఆ మంచినీళ్ళు ఇవ్వు. తీసుకోండి వకీల్ గారు. కీర్తి, నిన్ను ఈ నీరజను చూస్తుంటే నాకు చెమట్లు పడుతున్నాయి. ఇప్పుడు బాధపడాలో ఆనందపడాలో కూడా అర్థం కావట్లేదు. సరస్వతమ్మ గారు, నేను చెప్పాను కదా మంచి విషయం ఉన్న లాయర్ ఒకరున్నారని. ఆయనే ఈయన. అవును రవీంద్ర, మన గెస్ట్ హౌస్ కీస్ ఎక్కడున్నాయి? కీర్తి, నువ్విలా మాటిమాటికి గెస్ట్ హౌస్ అని చెప్పి నన్ను రెచ్చగొట్టకు. ముందు నా నుంచి ఏం కావాలో అది చెప్పు. మరి ఇందాకేదో ఆ అమృత ఇచ్చిన షాక్కి అన్నీ వదిలేశానన్నావు. కీర్తి, నిన్ను నీ సెంటు వాసన చూశాక ఎందుకో నా జీవితం సంకనాకపోయినా పర్వాలేదు, నీకోసం ఏదైనా చేసి పెట్టాలనిపిస్తుంది. కీర్తి, గురుడు నీ మత్తులో పడిపోయినట్టున్నాడు. కీర్తి, నువ్వింకా గెస్ట్ హౌస్ టాపిక్ దగ్గరే ఆగిపోయావు. విషయానికి రా కీర్తి. అమ్మా కీర్తి, మీరిక్కడ ఏం మాట్లాడుతున్నారో దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మేం మీ మనవరాలు టాపిక్ దగ్గరికి వస్తున్నాం మూర్తి గారు. ఈ వకీలు మామూలు వకీలు కాదు. ఈయన తలుచుకుంటే ఎంతో మంది కొంపలు ముంచగల దిట్ట. కీర్తి, నాకు పొగడ్తలంటే పెద్దగా ఇష్టం ఉండవు. విషయం ఏంటో చెప్తే. ఏమీ లేదు మై డియర్ రమణ డార్లింగ్. నువ్వు నాలాంటి ఆడదాన్ని చూసి చొంగ ఎలా కారుస్తున్నావో అలాగే ఆ శర్వాణి తనది కాని పాప మీద ఎఫెక్షన్ పెట్టుకుంది.
అమ్మో మళ్ళీ శర్వాణియా? కీర్తి, శర్వాణి జోలికెళ్తే మళ్ళీ అమృత వస్తుంది. ఈ కేసు నా వల్ల కాదు, నన్ను వదిలే. ఐఎమ్ సారీ కీర్తి, నేనొస్తాను. గెస్ట్ హౌస్ లో బెడ్ కూడా కొత్తది వేయించాను. అట్లీస్ట్ మంచం ఓపెనింగ్ చేయడానికైనా రావా రమణ డార్లింగ్? మంచం ఓపెనింగా? కీర్తి, అది కీర్తి, అదేదో షాప్ ఓపెనింగ్ రమ్మని చెప్పినట్లు చెప్తున్నావు. రవీంద్ర, నేనేం చెప్తున్నాను మా రమణ డార్లింగ్కి అర్థం అవుతుంది. ఏంటి రమణ డార్లింగ్, అక్కడే ఆగిపోయావు? వెళ్ళు. నువ్వు ఇంతగా నన్ను టెంప్ట్ చేసిన తర్వాత నేను ఎలా వెళ్ళగలను కీర్తి? ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. కీర్తి, మన ఆడవాళ్ళం తలుచుకుంటే మగవాళ్ళు కొంగు పట్టుకొని తిరుగుతారని తెలుసు కానీ మరీ ఇంతలా అని తెలీదు. నీరజ, ఆడది అయస్కాంతం లాంటిది. ఎంతటి మగాడినైనా ఎట్టే ఆకర్షించేస్తుంది. అబ్బా కీర్తి, మీకు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే డిస్కషనా? ముందు ఆ లాయర్ని ఎందుకు పిలిపించావో ఆపని చూడు. కీర్తి, ఏంటి కేసు? డీటెయిల్స్ చెప్పు. వకీలు, ఈ సరస్వతమ్మ మూర్తిగారుల కూతురు సుకన్య, తను అచ్చం ఆ శర్వాణిలాగే ఉంటుంది. వీళ్ళల్లుడు పోతూ పోతూ వాడి కూతుర్ని ఆ శర్వాణి చేతిలో పెట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఆ శర్వాణి దగ్గరున్న మనవరాలు కావాలి. ఆ పాపని వాళ్ళ తాతయ్య అమ్మమ్మల దగ్గరికి చేర్చడం నీ వల్ల అవుతుందా? ఎందుకవదు? మనవరాలపైన తాతయ్య అమ్మమ్మలకున్న హక్కు ఆ శర్వాణి కూడదు. కాకపోతే వీళ్ళల్లుడు వీళ్ల మనవరాల్ని శర్వాణి చేతిలో పెట్టాడని చెప్తున్నావు కాబట్టి ఆ పాప రేపు కోర్టులో తను అమ్మమ్మ తాతయ్యతోనే ఉంటానని చెప్పాలి. మరి ఆ పాప అలా ఉంటానని చెప్తుందా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళనమ్మా, 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 వెళ్ళనమ్మా. కీర్తి, పాప ఒప్పుకోదు కదా, ఇప్పుడెలా? వకీలు, రేపా పాప కోర్టులో శర్వాణి వద్దు, అమ్మమ్మ తాతయ్యలే కావాలని చెప్తుంది. నువ్వు వెంటనే వెళ్ళి ఆ శర్వాణికి లాయర్ నోటీస్ పంపించు. సరే కీర్తి, నేనిప్పుడే వెళ్ళి ఆ పనిలో ఉంటాను. మరి గెస్ట్ హౌస్, మంచం ఈవినింగ్ మల్లెపూలు పరిచి వెయిట్ చేస్తూ ఉంటాను. అమ్మా కీర్తి, అక్షర మా దగ్గరికి రానుంటుంది కదమ్మా. రేపు కోర్టులో శర్వాణి వద్దు అని ఎలా చెప్తుంది? చెప్పు సురేందర్. కీర్తి, ఆ శర్వాణి పాపనిచ్చిందా? అనవసరంగా టెన్షన్ పడకు సురేందర్. నువ్వు డబ్బిచ్చుకున్న ఈ సరస్వతమ్మ మూర్తులను అడ్డు పెట్టుకుని ఆ పాపని నీ దగ్గరికి తీసుకొస్తాను. నా ఫోన్ కోసం కొద్ది రోజులు వెయిట్ చెయ్యి.
సరస్వతమ్మా, మీ మనవరాలు మీ చేతికొచ్చే వరకు మీరు కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి. శర్వాణి దగ్గర నుంచి ఆ పాపను వేరు చేసే మంత్రం నా దగ్గరుంది. ఇంటి రెంట్కి 15,000, పాప స్కూల్కి 10,000, ఇంటి ఖర్చులకి 20,000, నా స్కూటీ పెట్రోల్ 2,000. ఏంటొదినా అలా కొట్టేశావు? అదేంటి మరిది గారు, మీకు తెలియనట్టు అలా మాట మెల్లిస్తారు? మీరే కదా గూప పగిలిలో కొట్టమని నాతో చెప్పారు, మర్చిపోయారా?